అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను మీ చందు. ఈరోజు దేశం ఆశ్చర్యపోయే విధంగా మావోయిస్టుల కథనాలను రాసుకొచ్చినటువంటి పత్రికలో అంశాలు ఒక్కసారి చూసుకుందాం. అందరూ మిస్ కాకుండా ప్రతిదీ వినండి. ఒక్కసారి చూసుకుందాం ఏమొచ్చింది ఈరోజు. అసలు ఇక్కడ ఎన్నో దాదాపుగా 1967 ఈ సంవత్సర కాలంలో నక్సల్బరి గ్రామంలో పశ్చిమ బెంగాల్లో పుట్టినటువంటి నక్సలిజం అనే ఉద్యమం మావోయిస్టు నేతగా ఎదిగినటువంటి అక్కడి నుండి మొదలైనటువంటి ఇతర రాష్ట్రాలకు పాకినటువంటి ఈ సిద్ధాంతం అక్కడ ఉన్నటువంటి సమస్యలపైన కొంతమంది పోరాటంలోకి దిగిన తర్వాత వాళ్ళు మావోయిస్టులుగా చెలామణైన సిద్ధాంతం ఈ మార్చి 31 కల్లా అంతం చేస్తా అని చెప్పినటువంటి హోంమంత్రి అమిత్ షా అటు రాష్ట్రాలలోని ముఖ్యమంత్రుల మాటలను విని ఈరోజు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అడవులకు వెళ్ళినోళ్ళు తిరిగి కన్న కొడక రారా అంటూ అన్నా రావా అంటూ అదేవిధంగా బావా ఒకసారి రావా అని బామ్మర్ది ఇట్లా అనేక బంధాలుగా ఉన్నటువంటి ఆ అడవిలోకి వెళ్ళిన అన్నలకు స్వాగతం పలుకుతూ ఉన్నారు. ఈ కార్యక్రమంలోనే ప్రజల కోసమే మీరు గడ్డి పరచలాగా గడ్డి పోసలెక్క మీ ప్రాణాలను త్యాగం చేయాలనుకున్నారు కదా. ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రతి సమస్యమైన పోరాడడానికి మీకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను కూడా ఉపయోగించుకొని మీరు ఈ ప్రజాస్వామ్యంలో పాటుపడాలి, తప్పని పరిస్థితుల్లో మీరు లొంగిపోవాలి అని చెప్పినటువంటి మాటలకు కట్టుబడి వస్తున్నటువంటి ఆ అన్నలందరికీ నిజంగా 2 చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తున్నా. అన్నా మీరు రండి, ప్రాణాలతో రండి, మీరు మస్తుగుంది ఉద్యమం చేయాల్సింది. ఈ ప్రజాక్షేత్రంలో ప్రజాస్వామ్యంలో ప్రజల ముందు ప్రజల కోసం నిలబడి కొట్లాడే యుద్ధం ఇంకా అనేకముంది అని కోరుకుంటూ ఒక్కసారి ఏం రాసుకొచ్చిర్రు ఏంది అనేది చూద్దాము. రాజకీయాల్లోకి వస్తా, లీగల్గా పోరాటాలు చేస్తాం అంటుండు దేవ్జీ. ప్రస్తుతం ఉన్న పరిణామాల నేపథ్యంలో పార్టీకి సంబంధించి విషయాలు ఇప్పుడే చెప్పలేమని దేవ్జీ అన్నారు. త్వరలో అన్నింటికీ సమాధానం చెబుతామన్నారు. రాజకీయాలకి వస్తానని, లీగల్గా పోరాటాలు చేస్తామని ప్రకటించారు. తన రాజకీయ జీవితంలో సమస్యలు రావద్దని అందుకే ఇప్పుడే ఏం చెప్పలేకపోతున్నారంట. తెలంగాణకు చెందిన మిగిలిన నేతలు వీరే. ప్రస్తుతం తెలంగాణకు చెందిన 11 మంది కేడర్లు మాత్రమే అజ్ఞాతంలో పనిచేస్తున్నారని డీజీపీ శివధర్ రెడ్డి చెప్పారు. ముప్పల్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి ప్రస్తుతం అడవుల్లో లేరని మాకున్న సమాచారం అని చెప్పారు. ఆయన బయట ఎక్కడో షెల్టర్ తీసుకుంటున్నట్లు తెలిసిందన్నారు. ఇక పసునూరి నరహరి అలియాస్ సంతోష్ ప్రస్తుతం జార్ఖండ్లో మావోయిస్టు పార్టీకి టెక్నికల్ డిపార్ట్మెంట్ ఇన్ఛార్జిగా ఉన్నారని, ముక్కిడి సాంబయ్య అలియాస్ సుదర్శన్ ఒడిశా స్టేట్ కమిటీ మెంబర్, శేఖర్ అలియాస్ మంగ్తు, జోడి రత్నాబాయ్ అలియాస్ సుజాత, గణపతి భార్య నక్క సుశీల అలియాస్ రేలా, అనిల్ కుమార్ అలియాస్ భగత్ సింగ్, రంగబోయిన భాగ్య అలియాస్ రూపి, కాశిపోగు భవానీ అలియాస్ సుగుణ, కుజం ఇరవల్ ఈ 11 మంది త్వరగా అజ్ఞాతం వీడి బయటకు రావాలని పిలుపునిచ్చారు. ఇక దేవ్జీ మల్లారెడ్డి లొంగుబాట అంటూ ఒక వార్త మనకు హెడ్లైన్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేసిరు. ఇక్కడనే చూడండి, ప్రజా సమస్యలపై పోరాడతాం అంటుడు మల్లా రాజిరెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి పోలీస్ ఉన్నతాధికారులు పిలుపు మేరకు తాము లొంగిపోయామని మల్లా రాజిరెడ్డి అన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తామన్నారు. తమ సిద్ధాంతాలకు అనుగుణంగా అవకాశాల మేరకు ప్రజల సమస్యలపై పోరాడతామన్నారు. ఈ మల్లా రాజిరెడ్డి ఎవరో కాదు, ప్రొఫెసర్ కాసిం గారి మామగారు మల్లా రాజిరెడ్డి గారు అనే. ఇగో బడే చొక్కారావు, నూనె నరసింహారెడ్డి కూడా లొంగిపోయారంటూ మీడియాకు వివరాలు వెల్లడించిన డీజీపీ శివధర్ రెడ్డి. ఇక ఈ ఏడాది మార్చి 31 నాటికి మావోయిస్టు రహిత దేశంగా చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించి ఆపరేషన్ కగార్ కొనసాగిస్తున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ పార్టీకి చెందిన అగ్రనేతలు 4 తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ అలియాస్ కుమ్మదాదా, సెంట్రల్ కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, తెలంగాణ రాష్ట్ర కమిటీ సెక్రటరీ బడే చొక్కారావు అలియాస్ దామోదర్, స్టేట్ కమిటీ మెంబర్ నూనె నరసింహారెడ్డి అలియాస్ గంగన్న అలియాస్ సన్ను దాదా లొంగిపోయారు.
ఇవాళ ఈ నలుగురిని డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ తెలంగాణలో మొదలైన మావోయిస్టు ఉద్యమం తెలంగాణలోని ఆఖరి దశకు వచ్చిందన్నారు. ఈ పరిణామంతో ఆ పార్టీ అత్యున్నత స్థాయి సంస్థాగత నిర్మాణం తెలంగాణ రాష్ట్ర కమిటీ పూర్తిగా నిర్వీర్యం అయిందన్నారు. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు అజ్ఞాతం వీడి జనజీవన స్రవంతిలో చేరిపోవాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు మేరకు ఈ నలుగురు అజ్ఞాతం వీడినట్లు తెలిపారు. వీరిపై ఉన్న మొత్తం 90 లక్షల నగదు రివార్డు డీడీ రూపంలో డీజీపీ అందజేశారు. ప్రస్తుతానికి తెలంగాణకు చెందిన 11 మంది మాత్రమే మావోయిస్టు పార్టీలో ఉన్నారన్నారు. వీరిలో సెంట్రల్ కమిటీకి చెందిన 2 స్టేట్ కమిటీ సభ్యులు, 3 డివిజన్ కమిటీ సభ్యులు, నలుగురు ఏసీఎంలు ఉన్నారన్నారు. వీరు కూడా లొంగిపోవాలని డీజీపీ శివధర్ రెడ్డి పిలుపునిచ్చారు. నిజంగా చూడండి, ఒక పూట అన్నం లేకపోతే ఎంత బాధపడతాం. కానీ కొన్ని సంవత్సరాలు, ఒక్కొక్కరికి 50, 60, 70 సంవత్సరాల వయసులో కూడా ఈ ప్రజల కోసం వాళ్ళు చేసిన పోరాటంకి నిజంగా అంతిమ వీడ్కోలు పలుకుదాం. ఇక ఎవరున్నా దయచేసి ఇంకా ఎవరు ఈ ఉద్యమాలలోకి, ఇక్కడనే మనకు ఒక ఉద్యమం ఉంది, ఇక్కడనే పార్టీలు ఉన్నాయి, ఇక్కడనే అన్నీ ఉన్నాయి, ఇదే చేసుకోవాలి. ఇక ఒక్కసారి మనం ఇదంతా చూసుకుందాము. జగిత్యాల నుంచి పార్టీ టాప్ కమాండర్గా ఎదిగిన దేవ్జీ 62 ఏళ్ల వయస్సున్న మావోయిస్టు పార్టీ టాప్ కమాండర్ పార్టీలో అత్యున్నత స్థాయి నేత దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి తెలంగాణకు చెందిన వ్యక్తే. జగిత్యాల జిల్లాకు చెందిన ఆయన కోరుట్లలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ వరకు చదువుకున్నారు. రాడికల్ స్టూడెంట్ యూనియన్లో చేరారు. బసవరాజు వంటి టాప్ లీడర్లు ఈ యూనియన్ నుంచి వచ్చిన వారే కావడం గమనార్హం. 1982లో రాడికల్ స్టూడెంట్ యూనియన్ సభ్యుడిగా సిపిఐ పార్టీతో ప్రయాణం ప్రారంభించిన దేవ్జీ 1984 దండకారణ్యంలోకి వెళ్ళారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరోంచ దళంలో సిఓగా పనిచేశారు. 1989లో గడ్చిరోలి డివిజనల్ కమిటీ మెంబర్ అయ్యారు. 1996లో దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా మారారు. 2001లో సెంట్రల్ కమిటీలో చేరి 2019లో సెంట్రల్ మిలిటరీ కమిషన్ బాధ్యతలు స్వీకరించారు. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల్లో మావోయిస్టులు చేసిన ఎన్నో దాడుల వెనుక దేవ్జీ ఉన్నారని భద్రతా దళాలు నమ్మకము అంటూ ఒక వార్త. అందులో భాగంగానే కీలక పాత్ర, మావోయిస్టు పార్టీకి సంబంధించిన ఎన్నో పోరాటాల్లో దేవ్జీ కీలక పాత్ర పోషించారు. 25 మంది భద్రతా సిబ్బంది, 6 సివిలియన్ల మరణంలో ఆయన పాత్ర ఉన్నట్లు అధికారులు తెలిపారు. 1000కి పైగా ఆయుధాలు లూటీ చేశారని, 300 మందికి పైగా అరెస్ట్ అయిన మావోయిస్టులు తప్పించుకోవడంలో దేవ్జీ సహాయం అందించారని పేర్కొన్నారు. మావోయిస్టు పార్టీ చరిత్రలో ఇంత పెద్ద స్థాయి నేత లొంగిపోవడం ఇదే మొదటిసారి అని భద్రతా దళాలు అంటున్నాయి. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ పిఎల్జీఏ సృష్టిలోనూ దేవ్జీ కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తున్నది. 2024 నుంచి నక్సలైట్లపై భారత ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్న పోరాటం ఆపొద్దని నమ్మిన వారిలో దేవ్జీ కూడా ఒకరు. మల్లోజుల వేణుగోపాలరావు అలియాసు సోనుదాదా వంటి నేతలు లొంగిపోవడంతో వారిని ద్రోహులుగా దేవ్జీ అభివర్ణించారని ప్రచారం జరిగింది. హిడ్మా, బర్సాదేవా వంటి నేతలతో కలిసి సాయుధ పోరాటాన్ని కొనసాగించాలని ఆయన భావించారు. ఎక్కువగా బసవరాజు, ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి వంటి వారికి వెనుక నుంచి సహకారం ఇస్తూ వచ్చారని విశ్వసనీయ వర్గాల సమాచారం. హిడ్మా మృతి, బర్సాదేవ, మల్లోజుల తదితర బడా నేతల లొంగుబాటు, పార్టీలో కొత్త రిక్రూట్మెంట్లు తగ్గిపోవడం, ఆయుధాల నిల్వలు సైతం తగ్గడంతో పార్టీ బాగా బలహీనపడినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. మావోయిస్టు పార్టీ సెంట్రల్ మిలిటరీ కమిషన్కు నాయకత్వం వహించే దేవ్జీపై వివిధ రాష్ట్రాల్లో కలిపి మొత్తం ₹1 కోటి రివార్డు ఉంది అంటూ ఒక వార్త. ఇక చూడండి, 23 ఏళ్లుగా ఉద్యమంలో నరసింహారెడ్డి ఏపీలోని పల్నాడు జిల్లా కాకుమాను మండలం వల్లూరు గ్రామానికి చెందిన నూనె నరసింహారెడ్డి గంగన్న అలియాస్ భాస్కర్ మోహన్ 1983లో రాడికల్ స్టూడెంట్ యూనియన్లో చేరారు. 2004లో ప్రభుత్వంతో చర్చల అనంతరం మావోయిస్టులు భారీ బహిరంగ సభ జరిపిన కుత్తికొండ బిలం పక్కన గ్రామమే గంగన్న సొంతూరు. నరసరావుపేటలోని డిగ్రీ చదువుతున్నప్పుడు ఆర్ఎస్యు భావాలకు ఆకర్షితుడై చేరారు. ఆ తర్వాత జూలకల్లుకు చెందిన భూతం మస్తాన్తో కలిసి పీపుల్స్ వార్ గ్రూప్లో చేరారు. ఉమ్మడి గుంటూరు జిల్లా పీపుల్స్ వార్ కార్యదర్శిగా పనిచేశారు. భూతం అన్నపూర్ణను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత కొంతకాలానికి ఆమె అరెస్ట్ అయ్యారు. జైలు నుంచి విడుదలయ్యాక ఆమె స్వస్థలం జూలకల్లులోనే ఉంటున్నట్టు సమాచారం. అనంతరం జరిగిన పరిణామాలతో పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకు జార్ఖండ్కు వెళ్లారు. గుంటూరులో జరిగిన పలు కేసుల్లో నరసింహారెడ్డి నిందితుడిగా పేర్కొంటూ గుంటూరు పోలీసులు జార్ఖండ్లో ఆయనను 2010లో ఆగస్టు 8న అరెస్టు చేశారు. ఓ కేసులో కోర్టు 6 ఏళ్ల జైలు శిక్ష విధించగా రాజమండ్రి జైల్లో శిక్ష అనుభవించి బయటకు వచ్చారు. అనంతరం మళ్ళీ అడవిబాట పట్టారు. మావోయిస్టులు చేసిన ఎన్నో దాడులలో పాల్గొని పార్టీలో కీలక నేతగా ఎదిగారు
అని ఇక్కడ నూనె నరసింహారెడ్డికి సంబంధించి ఇంకొకటి 28 ఏళ్ళుగా అడవిలోనే దామోదర్ తెలంగాణలోని ములుగు జిల్లా తాడ్వాయి మండలం కల్వాపల్లి గ్రామానికి చెందిన బడే బతుకమ్మ ఎల్లయ్య ఏకైక సంతానమే బడే చొక్కారావు అలియాస్ దామోదర్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఏటూరు నాగరం మండలం చిన్నబోయినపల్లి లో 10వ తరగతి పూర్తి చేసిన దామోదర్ ములుగు జిల్లా గోవిందరావుపేటలో ఇంటర్మీడియట్ చదువుతుండగా రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ ప్రభావం అప్పటికే తన పెదనాన్న కుమారుల ఉద్యమంలో ఉండడంతో ఆకర్షితులై 1998 పీపుల్స్ వార్ గ్రూప్లో చేరారు. తొలుత దళ సభ్యుడిగా, ఎల్జీఎస్ కమాండర్గా, డిప్యూటీ కమాండర్గా, ఏటూరునాగరం ఏరియా కమిటీ కార్యదర్శిగా వివిధ హోదాల్లో పనిచేశారు. ఏరియా కమిటీ కార్యదర్శిగా పనిచేయడంతో పాటు జిల్లా కమిటీ సభ్యుడిగా కొనసాగారు. ఖమ్మం, కరీంనగర్, వరంగల్, కేకేడబ్ల్యూ కార్యదర్శిగా, ఉత్తర తెలంగాణ డివిజన్ కమిటీ కార్యదర్శిగా పనిచేశారు. ఏటూరునాగరం పోలీస్ స్టేషన్ పేల్చిన ఘటనలో దామోదర్ ప్రధాన పాత్ర పోషించారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ 2021 జూన్ 22న కరోనాతో దండకారణంలో మరణించారు. ఆ తర్వాత మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ చొక్కారావును తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా నియమించింది. అయితే 2025 జనవరి 16న ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాల్లో జరిగిన ఎన్కౌంటర్లో దామోదర్ మృతి చెందారన్న వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో మావోయిస్టు పార్టీ సౌత్ బస్తర్ డివిజన్ కమిటీ కార్యదర్శి గంగా పేరుతో ఆయన మరణించారని ఓ లేఖ విడుదలైంది. అయితే దామోదర్ ఎన్కౌంటర్ను బస్తర్ రేంజ్ ఐజీ సుందర్గాజ్ పి ధృవీకరించలేదు. దీంతో ఆయన ఎన్కౌంటర్ నుంచి తప్పించుకున్నారని వార్తలు వచ్చాయి. చొక్కారావు తలపై ఛత్తీస్గఢ్లో 50 లక్షల, తెలంగాణలో 25 లక్షల చొప్పున రివార్డులు ఉన్నాయి. అయితే దామోదర్ భార్య సవితక్క 2018లో ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయారు. అలాగే తన పెద్దనాన్న కుమారుడు పెద్దన్న బడే నాగేశ్వరరావు అలియాస్ ప్రభాకర్ 1998లో ఎన్కౌంటర్లో చనిపోయారు. మరో సోదరుడు బడే రాంబాబు పోలీసుల ఎదుట లొంగిపోయి అనారోగ్యంతో మృతి చెందాడు. ఇంకో అన్న బడే మురళి ఐటీడీఏ టీచర్గా పనిచేస్తూ ఉద్యమంలో చేరారు. ఆయన ఎన్కౌంటర్లో కూడా మృతి చెందారు. ఇక బిడ్డారారా కన్న తల్లి ఎదురుచూపు. బడే చొక్కారావు పోతున్నారన్న వార్తల వేళ ఆయన తల్లి బతుకమ్మ సంతోషం వ్యక్తం చేశారు. తన భర్త అనారోగ్యంతో చనిపోయాడని, కొడుకును తాను చూస్తారని అనుకోలేదని భావోద్వేగానికి గురయ్యారు. బిడ్డ ఇంటికి రారా అని ఆ కన్న తల్లి పిలుస్తూ ఉంది. నిజంగా మనకు ఇక రాదు, దొరకదు, చూడము అని అనుకున్నటువంటి తన కొడుకు వస్తున్నాడు అన్న వార్త విన్నందుకే ఆ తల్లి కళ్ళల్లో ఎంత ఆనందం వచ్చి ఉంటుంది. ఇక మంతని నుంచి మొదలైన రాజిరెడ్డి ప్రస్తావన. మల్లా రాజిరెడ్డి స్వగ్రామం పెద్దపల్లి జిల్లా మంతని మండలం శాస్త్రులపల్లి. 45 ఏళ్లకు పైగా సుదీర్ఘకాల పోరాటంలో ఉన్న ఆయన మావోయిస్టు పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. పార్టీ కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరో సభ్యుడి స్థాయికి చేరుకున్నారు. 1975-77 మధ్య కాలంలో రాడికల్ స్టూడెంట్ యూనియన్లో రాజిరెడ్డి పనిచేశారు. ఇంటర్ చదివే రోజుల్లో ఓ కేసులో అరెస్ట్ అయి వరంగల్ జైలుకు వెళ్ళారు. జైల్లో శిక్షణ అనుభవిస్తున్న అప్పటి పీపుల్స్ వార్ సిద్ధాంతకర్త కొండపల్లి సీతారామయ్యతో ఆయనకు పరిచయం ఏర్పడింది. దీంతో జైలు నుంచి బయటకు వచ్చాక విప్లవ భావాలకు ఆకర్షితుడై అడవి బాట పట్టారు. రాజిరెడ్డితో పాటు తమ్ముడు భీమారెడ్డికి ఉద్యోగం కోసం సింగరేణి నుంచి కాల్ లెటర్లు వచ్చాయి. కానీ రాజిరెడ్డి దాన్ని పక్కన పెట్టి అడవిబాటను ఎంచుకున్నారు. గ్రామంలో ఉండగానే వివాహం చేసుకున్నారు. తన కూతురు స్నేహలత ఆలన పాలన బాధ్యతలను తన తమ్ముడికి అప్పగించి భార్యాభర్తలిద్దరూ అడవిలోకి వెళ్ళిపోయారు. ప్రొఫెసర్ కాసిమ్ను వివాహం చేసుకున్న స్నేహ ప్రస్తుతం హైదరాబాద్లో అడ్వకేట్గా పనిచేస్తున్నారు. ఆమె రాసిన వ్యాసం అప్పట్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసింది. రాజిరెడ్డి కొన్ని దశాబ్దాలుగా ఉద్యమంలో తనదైన ముద్ర వేశారు. సత్తన్న, సాయన్న, మీసాల సాయన్న, సంగ్రామ్ సాగర్, అశోక్ దేశ్పాండేగా పేర్లతో ఆయన పనిచేశారు. మావోయిస్టు ఆపరేషన్లో రాజిరెడ్డి కీలక పాత్ర పోషించారు అని ఒక వార్త. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో అనే కాదు, యావత్ దేశంలోకెల్లా ఇది ఈరోజే బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈరోజు సువర్ణ అక్షరాలతో లిఖించబడి ఉండేది పోలీసులకు ఎన్నో పోరాటాల ఫలితము. ఈరోజు ప్రజలు కొంత ప్రశాంత వాతావరణంలో జీవించడానికి చేసినటువంటి ఎంతోమంది అమరవీరుల త్యాగ ఫలమే ఈరోజు ఈ అన్నల యొక్క త్యాగఫలమే మనం ప్రశాంతంగా బుక్కడు బువ్వ ఉంటున్నాము అంటే ఇది ఎవరు మర్చిపోవద్దు. నిజంగా ప్రతి ఒక్కరూ అడవికి వెళ్ళే
మావోయిస్టు సిద్ధాంతాల్లో నడుచుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉంటూ తోటివాడికి సహాయపడమో ఇంకోడు అన్యాయం చేస్తుంటే అన్యాయానికి గురవుతున్నటువంటి ఆ పేదకుడిని ఆదుకునే దిశగాను ముందుకెళ్ళాలని కోరుకుంటున్నా. ఈరోజు కొంత బాధను కలిగించినప్పటికీ ఒక సంతోషాన్ని కూడా కల్పిస్తుంది. అందుకు ఈరోజు స్పెషల్ డేగా అభివర్ణించుకుందాం. ఉంటా. థ్యాంక్ యూ. నేను మీ చందు. మీరు తెలుగు స్పష్టంగా చదవగలుగుతారా? తెలంగాణ యాస మీద మంచి పట్టు ఉందా? అయితే మీకోసం క్యూన్యూస్ ఒక మంచి అవకాశం కల్పిస్తుంది. ఇది ప్రత్యేకంగా విద్యార్థులు, గృహిణులు, వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా సరే మీరు ఇంటి దగ్గర నుంచే పని చేసుకోవచ్చు. మీ వాయిస్తోనే ఇంట్లో ఉంటూనే మంచి ఆదాయం సంపాదించుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వర్క్ ఫ్రమ్ హోమ్కి ఇప్పుడే సంప్రదించండి. మా నెంబర్లు 8688926084, 8143001981.